సిల్వర్‌కి, గోల్డ్‌కి ఉన్న తేడా ఏంటంటే, గోల్డ్ ఎదర్ మీరు బ్యాంక్‌లో గోల్డ్ బార్స్, గోల్డ్ కాయిన్స్ కొని లాకర్‌లో పెట్టుకోవడం, లేదా జ్యువెలరీకి వాడుకోవడం. అవును. ఈ రెండిటికి తప్పితే గోల్డ్‌కి ఇండస్ట్రియల్ యూస్ చాలా తక్కువ. బట్ సిల్వర్‌కి ఇండస్ట్రియల్ యూస్ చాలా ఎక్కువ. రీసెంట్ టైమ్స్‌లో ఇంకా ఇంక్రీజ్ అయింది. ఎగ్జాక్ట్లీ. రీసెంట్ టైమ్స్‌లో ఇట్ ఈస్ గోయింగ్ టు న్యూ పీక్స్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ కానీ, సోలార్ ఇండస్ట్రీస్ కానీ, ఆల్ కొత్తగా ఎమర్జ్ అవుతున్న ఇండస్ట్రీస్ అన్నిట్లో కూడా సిల్వర్ వాడకం బాగా పెరిగిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే చైనా విపరీతంగా సిల్వర్గా ఉంటుంది, బట్ అ లాట్ ఆఫ్ ఇట్ ఈస్ గోయింగ్ అన్రిపోర్టెడ్. చాలా మందికి తెలియట్లేదు చైనా అసలు ఎంతగా ఉంటుంది సిల్వర్ అని. అండ్ మీరు చూసారంటే వరల్డ్లో ఇప్పుడు చైనా ఇస్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్. ఈ ఎమర్జింగ్ ఇండస్ట్రీ సోలార్ ప్యానల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వీటిలో చైనా అందరికంటే ముందు ఉండాలని చూస్తుంది. సో దట్ ఆ లింక్ మీరు చూసుకున్నారంటే ఆ ఇండస్ట్రీస్లో నంబర్ 1 అవ్వాలని చెప్పి వాళ్ళు విపరీతంగా సిల్వర్ వాడుతున్నారు. సో అక్కడి నుంచి సిల్వర్ డిమాండ్ బాగా పెరిగిపోతుంది. ఇంకోవైపు ఏమవుతుందంటే ఇన్వెస్టర్స్ ఎవరు ఉంటారు, లైక్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, గోల్డ్, సిల్వర్, వీళ్ళందరూ కూడా మీరు కొత్త ఫినామినన్ చూస్తే అందరూ ఈటీఎఫ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్, సిల్వర్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఎలాగైతే గోల్డ్ ప్రైస్ బాగా లాస్ట్ 2 ఇయర్స్లో బాగా స్పైక్ అయిందో, నెక్స్ట్ 2 ఇయర్స్లో సిల్వర్ ప్రైస్ అంత స్పైక్ అవడానికి టెక్నికల్ ఇండికేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. దానివల్ల ఇన్వెస్టర్స్ కూడా అందరు సిల్వర్ ఈటీఎఫ్స్ కొనడం మొదలుపెట్టారు. ఈ ఈటీఎఫ్స్ కొంటే ఏమవుతుందంటే ఆ ఈటీఎఫ్స్ ఎవరైతే రన్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ నిప్పాన్ కానీ, మోతిలాల్ ఓస్వాల్ కానీ, వీళ్ళు యాక్చువల్ సిల్వర్ని మార్కెట్లో నుంచి కొనుక్కొని వచ్చి వాళ్ళ గోడౌన్లో పెట్టుకోవాలి. వాళ్ళందరికీ చాలా స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయి, అత్కేక్ ప్రూఫ్ రూమ్స్, అంత స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ నుంచి కూడా డిమాండ్ బాగా పెరిగిపోతుంది. వాళ్ళ డిమాండ్ ఎందుకు పెరుగుతుంది అంటే జనాలందరూ మాకు సిల్వర్ ఈటీఎఫ్స్ కావాలంటున్నారు. సో వాళ్ళేమో మేము సిల్వర్ ఫిజికల్ క్వాంటిటీలో కొని వచ్చి లాకర్లో పెట్టాలి కాబట్టి అక్కడి నుంచి డిమాండ్. ఇంకోవైపు చైనా లాంటి కంట్రీస్ మేజర్లీ బికాస్ ఈ ఎమర్జింగ్ సెక్టర్ సోలార్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ ప్యానల్స్, వీటన్నిటిలో సిల్వర్ యూస్ బాగా పెరిగిపోవడంతో సిల్వర్ డిమాండ్ బాగా పెరుగుతుంది. సో a lot of analysts around the world, everyone is expecting that silver prices are going to touch new highs.